కార్యక్రమానికి మీకు స్వాగతం. యోగేన చికిత్సాక్రమేణ సర్వరోగ నివారిణ సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిన. సృష్టిక్రమం, రక్షణాక్రమం, శిక్షణాక్రమం. సృష్టిక్రమం అంటే మన యొక్క గుండె యొక్క కెపాసిటీని, మన యొక్క ప్రాణవాయువుని, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచి గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచేదని, మరియు మన రక్తంలో ప్రాణవాయువుని నింపేదని. సో మనం రాత్రి పడుకున్నప్పుడు గుండె తక్కువసార్లు కొట్టుకోవాలని, ఎక్కువగా రక్త ప్రసరణ జరగాలని, తద్వారా ఆయుష్ పెరుగుతుందని, శతాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ అని అంట. గుండె ఎంత తక్కువగా కొట్టుకుంటే మనం అంత ఎక్కువగా కాలం బతుకుతాం. సో రాత్రి మనం రెస్ట్ హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం రాత్రి పడుకున్నప్పుడు విరామంలో ఉండేటువంటి హృదయ స్పందన ఎంతైతే ఉంటుందో, అది కనుక 40, 50, 30, సో నా హృదయ స్పందన 30 ఉంటుంది. సో అలా నిరంతర సాధన చేయటం వల్ల సృష్టిక్రమం అనేటువంటి సాధనని, యోగా అనేది సృష్టిక్రమంలో సరిగ్గా సాధన చేస్తున్నామా లేదా, మనం వ్యాయామం అనేది సరిగ్గా చేస్తున్నామా లేదా అనేటువంటి విషయం తద్వారా తెలుస్తుందని. అలాంటి సృష్టిక్రమాన్ని మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో సాధన చేశాం. రక్షణాక్రమం, సృష్టిక్రమం మరియు రక్షణాక్రమాన్ని కలిపి విన్యాస క్రమంలో చేసేటువంటి, సో మన యొక్క కండరాల్లో ఉండేటువంటి సో రక్త ప్రసరణని పెంచి కండరాల్లో ఉండేటువంటి కండరం యొక్క పరిమాణాన్ని పెంచేటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో, కండరంలో కొత్త కణాలని ఏర్పరిచేటువంటివి, మైటోకాండ్రియాని, శక్తిని ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థని ఎక్కువగా చేసేటువంటి, వృద్ధి చేసేటువంటి దాన్ని రక్షణాక్రమం అంటామని, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటామని, బలం ఇచ్చేటువంటివి అంటామని. సో కొవ్వు కణాలని క్షీణింపజేయటం అనేది కేవలం మాంసం యొక్క కణాలని, మజిల్స్ని పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని. సో మజిల్ అనేది క్షీణిస్తోందని దాన్నే జీవనశైలి వ్యాధులు అంటామని, మెటబాలిజం తగ్గిందంటామని. సో మెటబాలిజం తగ్గింది అంటే కెటబాలిజం అంటామని, ఎనబాలిజం అంటామని. సో దానికి రక్షణాక్రమంలో మనం ఆ కండరాలని స్ట్రెంగ్త్ చేయటానికి సో మనం అనేక రకాలైనటువంటి ఆసనాలు, సో ఊర్ధ చతురంగాసనం, అధ చతురంగ దండాసనం, జ్ఞాన చతురంగాసనం, భుజాంగాసనం, ఊర్ధ్వ శ్వానాసనం, అధోముఖ శ్వానాసనంతో కూడినటువంటి విన్యాసాల్ని మనం 12, 10, 8, 6 ఈ విధంగా చేస్తే మన యొక్క గుండె యొక్క సామర్థ్యమే కాకుండా కండరాల యొక్క ప్రాణవాయువు యొక్క నిల్వ పెరుగుతుందని, సూక్ష్మ శరీరం బలంగా తయారవుతుందని. ఆ తదుపరి శిక్షణా క్రమం అంటే ఆసనాన్ని ఎలా వేయాలో చాలా ముఖ్యమని. ఇంకా ఆ శిక్షణా క్రమాన్ని మనం ముందు ఇంకా చక్కగా నేర్చుకోబోతున్నాం. ఆ తదుపరి మనం ఇప్పుడు చికిత్సా క్రమం, ఆధ్యాత్మిక క్రమం అనేది సో ప్రతిసారి చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి కష్టం లేకుండా చేసేటువంటి ఆసనాల వల్లనే వ్యాధులు నివృత్తి జరుగుతాయని. ఎందుకంటే తద్వారా ఎప్పుడైతే కణజాలం వ్యాకోచం చెందుతుందో అక్కడ ప్రాణవాయువు వెళ్తుంది. ఎప్పుడైతే ప్రాణం వెళ్తుందో కణజాలంలోకి అక్కడ క్షారతత్వం వస్తుంది. అప్పుడు అక్కడ కరెంటు పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది, సెల్ పొటెన్షియల్ పెరుగుతుంది. అది పెరగటం ద్వారా -50 mV ఉంటే సో యోగి అంటామని, +50 mV ఉంటే సో క్యాన్సర్ రోగి అని అంటామని. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడనేటువంటి విషయం కణజాలంలో ఉండేటువంటి ఎలక్ట్రిసిటీని బట్టి చెప్పొచ్చని. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్రమంలో ఎవరైనా చేయగలిగేటువంటి ఆసనాలని ఏ విధంగా మనం సృష్టిక్రమం చేసినా, రక్షణాక్రమం చేసినా మధ్యలో వాటి యొక్క ఉద్దేశం కండరాన్ని బిగించడం అయితే, కండరాన్ని మళ్ళీ బిగించామంటే, సంకోచించామంటే కండరాన్ని మళ్ళీ వ్యాకోచింప చేయాలని. అలా వ్యాకోచింపజేసేది, శరీరాన్ని పూర్తిగా సడలించేది, మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆమ్లతత్వాన్ని పూర్తిగా తీసివేసేది, క్షారతత్వంతో నింపేది, సర్వరోగ నివారిణి, దాన్ని ఆధ్యాత్మిక క్రమం అంటామని. అదే గొప్ప విషయం అని. ఆ ఆధ్యాత్మిక క్రమంలో మరియు చికిత్సా క్రమం అంటామని. చికిత్సా క్రమం అంటే ఇలా కుర్చీని ఉపయోగించుకొని ఏ విధంగా వ్యాధుల్ని నివారించుకోవచ్చు, ఏ విధంగా మనం అన్ని ఆసనాల్ని కుర్చీని ఉపయోగించి చేసుకోవచ్చు,
అనేటువంటి విషయం మనం నేర్చుకుంటున్నాం. సో ఈ కుర్చీ అనేటువంటిది ఎంత గొప్పది, దాని ఎందుకు చైర్ అనేటువంటి పదం ఎక్కడి నుండి వచ్చింది, చిన్ అంటే ఏమిటి మనం తెలుసుకున్నాం. ఈ కుర్చీలో మనం కూర్చొని చేసేటువంటి ఆసనాలు చేశాం, ఈ కుర్చీలో మనం నిలబడి చేసేటువంటి ఆసనాలు చేస్తాం. సో ఈ ఆసనాలు చేసినంత మాత్రం కుర్చీలో అవే ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు. సో నిల్చొని చేసేటువంటి ఆసనాలు మనం ఏదైతే చూసామో కేవలం అవి మాత్రమే ఆసనాలని అనుకోవడానికి లేదు, ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పాను మీకు. సో ప్రస్తుతానికి ఆ ఆసనాలు మీరు ఏదైతే చూసారో అవి చేస్తే చాలు. సో ఈరోజు ఇంకా కొన్ని ఆసనాలు మనం నేర్చుకుంటూ ఈ కుర్చీలో చేసేటువంటి ఆసనాలని ఒక వారం 10 రోజులు చేయాలండి. సో మీకు సాధన గురించి ఇచ్చేటువంటి కుర్చీలో చేసే ఆసనాలు నేను మళ్ళీ సపరేట్గా ఇస్తాను. సో ఆ ఆసనాలన్నీ కూడా మీరు చక్కగా రికార్డ్ చేసుకుని కుర్చీని మీరు ఒక 10-15 రోజులు ఈ కుర్చీలో చేసేటువంటి ఆసనాన్ని సరిగ్గా అర్థం చేసుకుని కనుక మీరు ఇంటి దగ్గర చేస్తే మీలో ఎన్నో మార్పులు. ఎందుకంటే సో నేల మీద కంటే యాంటీ మ్యాటర్ యోగా అంటాం, లెవిటేషన్ యోగా అని అంటాం, యాంటీ గ్రావిటీ యోగా అని అంటాం, సో ఆకాశ యోగా అని అంటాం. సో 2 రకాలు అంటారు యోగాలో. సో ఆకాశ వర్తంతే అని అంటారు, అవకాశ వర్తంతే అంటారు. సో యోగులంతా కూడా ఆకాశంలో ఎగురుతూ ఉంటారు, ఆకాశానికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ కీర్తి. మామూలు మనుషులేమో అవకాశాలని వినియోగించుకొని ప్రతిదాన్ని అవకాశంగా మార్చుకునేటువంటి వ్యక్తులు, వినియోగించుకు స్వలాభేపేక్షతో ఉండేటువంటి వాళ్ళని అవకాశవాదులు అంటారని, యోగుల్ని ఆకాశవాదులు అంటారని ఒక నానుడి. సో నువ్వు ఆకాశవాదివా అవకాశవాదివా? సో అవకాశవాది అంటే మనకు బాగా తెలుసు కదా. సో అది అంత మంచి పేరు కాదని తెలుసు. సో యోగుల్ని ఏమంటారు? ఆకాశవాది. ఆకాశవాది అని ఎందుకంటారు? అతని అన్నీ తేలిగ్గా ఉంటాయి, అతని మనసు తేలిగ్గా ఉంటుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది, అతను నడిచిన ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. అతను మనతో మాట్లాడితే మనకు కూడా అలాంటి భావన వచ్చేస్తుంది, మనకు కూడా ఆకాశంలో తేలుతున్నాం అనేటువంటి భావన వస్తుంది. అందుకే వాళ్ళని ఏమంటారు? ఆకాశవాదులు అని అంటారు. ఆకాశం అంటే ఏంటి? స్పేస్. స్పేస్ అంటే ఏంటి? సమాధి. సమాధి అంటే ఏంటి? ఇంకా సమాధిని దాటి వెళ్ళేటటువంటి వాళ్ళని ఆకాశవాదులు అని అంటారు. అందుకే సో టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో ఇంకా మనం ముందుకు వెళ్తే సో వాదులు చేసేటువంటి వాళ్ళు ఎలా ఎగురుతారో ఆకాశంలో ఆకాశవర్తనం అనేది అందులో వస్తుంది. ఆ ఆకాశవర్తనంలో వేసేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లు కూడా మనం చేస్తాం. మీరు సినిమాల్లో చూసినట్టుగా సో ఒక కప్పు నుండి ఇంకో ఇంటి కప్పు మీదకి ఎగిరిపోతూ ఉంటారు కదా, అవన్నీ కూడా టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో వచ్చేటువంటి ఆకాశవర్తనం అని అంటారు, అవకాశవర్తనం కాదు. అందుకే హిమాలయాస్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు, హిమాలయ పర్వతాలని అమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు. అందుకే హిమాలయ పర్వతాలని పొరపాటున కూడా అమ్ముకోవడానికి ఉండకూడదని, వాటిని నమ్ముకుంటేనే అక్కడ ఉంటామని, వాటిని నమ్ముకుంటే స్వర్గానికి పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఎవరైతే వాటిని అమ్ముకోవాలని ప్రయత్నం చేశారో సో ఎవరు కూడా సో వాళ్ళకి అన్ని సమస్యలే వచ్చాయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి కూడా రాలేకపోయారు చాలామంది. సో అలాగే అందుకే ఆకాశవర్తనం సో యోగా అనేది సో పరమోత్కృష్టమైనటువంటి ఈ కుర్చీలో వేసేటువంటి యోగా కూడా సో ఆకాశవర్తన యోగా అని అంటాం. సో మీరు ఆకాశంలో చేస్తున్నారు యోగా అనేది, అందువల్ల చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని చాలా తేలిగ్గా తీసుకోకూడదు. మీకు చెప్పాను కదా, మీ బ్లడ్ ప్రెషర్ పోవాలన్నా లేకపోతే మీ డయాబెటీస్ క్యూర్ కావాలన్నా సో ఈ యోగా చేయటం వల్ల మీకు అన్ని సమస్యలు తేలిగ్గా, రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే, విరామంలో ఉన్నప్పుడు మాత్రమే కొవ్వు కరుగుతుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయడం ఎలా పెరుగుతూ ఉంటుందో కొవ్వు అలా కరగడం అనేది తగ్గుతుంది. ఎక్సర్సైజ్ వేగం ఎలా పెరుగుతూ ఉంటుందో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుతుంది, కానీ మండిస్తామే కానీ కొవ్వుని కరిగించాం. కొవ్వుని కరిగించాలి అని అంటే సో నిదానంగా కణజాలం పూర్తిగా రిలాక్స్డ్ స్టేట్లోనే ఎరోబిక్ క్రెబ్స్ సైకిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. తద్వారా బాడీ అనేది కీటోజెనిక్ అవుతుంది. సో ప్రతిరోజు రాత్రి నీకు తెలియకుండానే నీ బాడీ అనేది కీటోజెనిక్లో ఉంది. కీటోజెనిక్ ఈ మధ్య కీటో డైట్ నువ్వు ఏ డైట్ తిన్నా రాత్రి పడుకున్నప్పుడు నీ యొక్క శరీరం అనేది కొవ్వునే కరిగిస్తుంది. ఒక బ్రెయిన్కి మాత్రమే 20% దాని కార్బోహైడ్రేట్స్ కావాలి కనుక సో కేవలం రాత్రి నీ బ్లడ్లో ఉండేటువంటి షుగర్ని సో బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది, కానీ మిగతా శరీరం అంతా కూడా నీ పొట్టలో పేరుకుపోయిన అక్కడ కణజాలంలో పేరుకుపోయినటువంటి సో ఏదైతే కొవ్వు ఉందో అది లివర్ కాలేయం ఏదైతే ఉందో చక్కగా దాన్ని
ఆ కొవ్వుని మెటబలైజ్ చేస్తుంది రాత్రంతా కాలేయం. అందుకే కాలేయం ఎప్పుడైతే మీ యొక్క కొవ్వుని కరిగిస్తుందో దానికి మనం అంతరాయం కలిగించకూడదు. అందుకే రాత్రి భోజనానికి ఉదయం అల్పాహారానికి మధ్యలో విధిగా 12 గంటల సమయం అవసరం. ఎందుకయ్యా అంటే ఆ 12 గంటల సమయంలో నీ యొక్క కాలేయం ఏదైతే ఉందో అది సుమారు 30,000 రకాలైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, 50,000 రకాలైనటువంటి ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిరోజు 4,500 లీటర్ల రక్తాన్ని అది ఏం చేస్తుందయ్యా, డీటాక్స్ చేస్తుంది. అందులో ఉండేటువంటి విష పదార్థాలన్నింటినీ అది తీసేస్తుంది. అది మాత్రమే విష పదార్థాలని తీసివేయగలదు. ఆ తర్వాత నీ కాలేయం అనేది నీ యొక్క ఆహారంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో, వైటమిన్స్ ఏ అనుకో లేదా మినరల్స్ ఏ అనుకో, ఆ తర్వాత ఇవన్నీ కూడా అది మాత్రమే స్టోర్ చేసి ఉంటుంది. అందుకే లివరే 27 నుండి 29% నువ్వు తినే ఆహారం దేనికి వెళ్ళాలయ్యా అని అంటే లివర్, కాలేయానికి వెళ్ళాలి. అందుకే మనం తీసుకునే పోషక పదార్థాలన్నీ కూడా కాలేయమే సరిగ్గా పనిచేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక విధంగా చిన్న మాటలు చెప్పాలి అని అంటే అందుకే రాత్రి 12 గంటల విరామం అనేది. ఎందుకంటే రాత్రి ఎప్పుడు లేట్ తిన్నారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి, తినకూడదు. ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ డైరెక్ట్గా తినేసేయాలి. మంచినీళ్ళు తాగవచ్చు, కానీ ఆహారం ఘనీభూతమైనటువంటి ఆహారం తీసుకోకూడదు. 12 గంటలు విధిగా ఉంటే నీ కొవ్వు కరగడం అనేది సహజంగా జరిగిపోతుంది. మనం ఆపోహలో ఉన్నాం, ఎంత చెమటలు గారితే మనం అంత కొవ్వుని కరిగిస్తామని. చెమటలు గారినప్పుడు కేవలం క్యాలరీస్ మాత్రమే బర్న్ చేస్తున్నాం, గ్లైకోజన్ని బర్న్ చేస్తున్నాం. ఆ గ్లైకోజన్ని బర్న్ చేయటం వల్ల మళ్ళీ గ్లైకోజన్ ఏర్పడడానికి ఎప్పుడైతే నువ్వు ఎక్సెస్ షుగర్ తీసుకుంటావో, ఎక్సెస్ షుగర్ ఏదైతే గ్లైకోజన్ రూపంలో ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో డిజాల్వ్ అయిందో ఆ గ్లైకోజన్ అనేది డిజాల్వ్ అవుతుంది నీ చెమటలు గారేది. ఎనబాలిక్ కెపాసిటీ అని అంటాం. ఎనబాలిక్ కెపాసిటీలో కొవ్వు కరగదు, ఎనరోబిక్ కెపాసిటీలో నీ యొక్క కొవ్వు కరగదు, ఎరోబిక్ కెపాసిటీలో కూడా కొవ్వు కరగదు. ఓన్లీ క్రెబ్స్ సైకిల్లో మాత్రమే కొవ్వు కరుగుతుంది. అర్థమైందా అండి? ఇండైరెక్ట్గా చెమటలు కాచడం ద్వారా ఇండైరెక్ట్గా బరువు తగ్గుతాం కానీ ఇండైరెక్ట్గా క్యాలరీస్ బర్న్ చేయటం వల్ల. కానీ అది ఆ విధంగా తగ్గటం అనేది శ్రేయస్కరం కాదు. ఎందుకనంటే ఏ రోజైతే ఆ విధంగా చెమటలు కాచడం మానేస్తావో ఆ రోజు నుంచి వెంటనే నీ మెటబాలిజం తగ్గిపోతుంది, వెంటనే మళ్ళీ ఇంకా ఎక్కువ కొవ్వు ఏర్పడుతుంది. అందుకే డాన్స్ చేసేవాళ్ళు కానీ, ఈ విధంగా పరిగెత్తే వాళ్ళు కానీ, పరిగెత్తే వాళ్ళు ఈ చెమటలు గారుస్తూ ఎవరైతే వ్యాయామాలు చేస్తారో వాళ్ళు ఏ రోజైతే చేయడం మానేస్తారో ఆ రోజు నుండి మళ్ళీ వాళ్ళు తక్కువ తిన్నా కూడా మళ్ళీ మొత్తం కొవ్వు కింద మారిపోతుంది, మళ్ళీ లావ్ అయిపోతారు, తొందరగా లావ్ అయిపోతారు. అందుకే క్యాలరీస్ బర్న్ చేసే వ్యాయామాలు వాళ్ళు చేస్తారు. అందుకే యోగాలో మన క్యాలరీలు బర్న్ చేయడానికని మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేయట్లేదు. ఎందుకని చేస్తున్నా, గుండె యొక్క కెపాసిటీ పెంచడానికి, ఆక్సిజన్ యొక్క కన్జంప్షన్ పెంచడానికి, ప్రాణవాయువు యొక్క ఉత్పత్తిని పెంచడానికి, ప్రాణవాయువుని యొక్క కన్జంప్షన్ పెరగడానికి, వినియోగం పెరగడానికి మనం చేస్తున్నాం. ప్రాణంతో నింపాలి. దానివల్ల మైటోకాండ్రియా పెరుగుతుంది. తద్వారా నీ యొక్క గ్లూకోజ్ అనేది ఎంత తిన్నా కూడా మండించేది ఏంటి, మైటోకాండ్రియా, ఎరోబిక్ గ్లైకోలిసిస్. అందుకే నీకు ఉదయం నుండి సాయంత్రం వరకు నీ మైటోకాండ్రియా పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కణజాలంలో అంటే నీ యొక్క ఇంజన్లు ఎక్కువ, చాలా ఇంజన్లు ఉన్నాయని అర్థం. ఇంజన్ కెపాసిటీ పెంచుతున్నాం, అప్పుడు అది ఎక్కువ ఎంత తీసుకున్నా కూడా అరిగించుకునేటువంటి శక్తి వస్తుంది. అందుకే మనం చాలా యోగులు అనేటువంటి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, చాలా వైజ్ఞానిక. అందుకే యోగాలో మనం చేసేటువంటి పద్ధతి చాలా శాస్త్రీయంగా ఉంటుంది. ఇక్కడ మనం క్యాలరీస్ బర్న్ చేసే ఉద్దేశంతో చేయట్లా, VO2 మ్యాక్స్ ఆక్సిజన్ సాచురేషన్ని పెంచడానికి మనం సృష్టిక్రమం చేస్తున్నాం. అందుకే ప్రాణాన్ని ఉపయోగిస్తున్నాం, అందుకే బ్రెత్తో చేస్తున్నాం. అదే మీరు జాగింగ్ చేస్తున్నారు, అక్కడ ఏది చచ్చుకుంటూ శ్వాసను పీల్చుకోవాలి అక్కడ. ఎందుకని గుండె వేగం పెరిగింది కనుక. అంతేగాని శ్వాసతో నువ్వు పరిగెత్తట్లేదు, శ్వాస గురించి నువ్వు పరిగెత్తట్లేదు. కానీ మన టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ సృష్టిక్రమం శ్వాస గురించి, మరి శ్వాస లేకుంటే అక్కడ జంపింగే లేదు, ఇలా అనేది లేదు. ఎన్నో యోగా అనేది చాలా సూక్ష్మ విషయాలతో కూడినటువంటి విషయం. ఈ కుర్చీలో చేసేటువంటి యోగా శరీరాన్ని పూర్తి ఆధ్యాత్మిక క్రమంలో పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఈ సెంట్రిక్ కణజాలాన్ని సాగదీసేటువంటిది.
ఆ తర్వాత అందులో ప్రాణవాయువుని పెంచేటువంటిది, కొవ్వుని కరిగించేటువంటి యోగా, అంతేకాదు శరీరంలో అసమానతను తీసివేసేటువంటి యోగా, చికిత్సా క్రమం, అన్నిటికంటే కష్టమైనటువంటి క్రమం, ఎంతో యుక్తితో నైపుణ్యంతో కూడినటువంటి క్రమం చికిత్సా క్రమం. సో అది మనం కుర్చీని ఉపయోగించి చేస్తున్నాం. కుర్చీ ఉపయోగించినంత మాత్రాన మీ యోగా పెరుగుతుందే కానీ, సో మీరు కుర్చీలో యోగా చేస్తున్నారంటే మీకు ఎంతో నిపుణత ఉన్నట్లు లెక్క. ఉన్నవాళ్ళు మాత్రమే మీకు నేర్పిస్తారు. సో సర్వవ్యాధి నివారిణి అండ్ సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని ఏది కుర్చీలో వేసేటువంటి యోగా అయితే ఉందో. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే రిలాక్స్డ్ స్టేట్లో ఏ విధంగా చక్కగా చేస్తారో అప్పుడే కొవ్వు కరుగుతుంది, అప్పుడే మెటబాలిజం పెరుగుతుంది, అప్పుడే ప్రాణవాయు కణజాలంలోకి వెళ్తుంది. అందుకే ఈ యోగాని చక్కగా అర్థం చేసుకొని సూక్ష్మంగా గమనిస్తూ, యూట్యూబ్లో గమనిస్తూ, ఎక్కడైనా అనుమానం వస్తే రీప్లే చేస్తూ, కుర్చీలు వేసుకొని ఇంట్లో, సో అందులో ఎక్కడైనా అనుమానం వస్తే ఎలా కాలు పెట్టానో చూసి అలా మీరు సాధన చేస్తే, విరామ సమయంలో దాన్ని అర్థం చేసుకుని మీరు చేస్తే కొద్ది కాలంలోనే మీ శరీరంలో ఆర్థరైటిస్ ఉందా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, నడుము నొప్పి ఉందా, మెడ నొప్పి ఉందా, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, బీపీ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, సో ఆ తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా సో అవి తేలిగ్గా పోతాయి. సో అందుకే మనం ఏం చేసాం, మనం కూర్చొని చేసేటువంటి ఆసనాలు చేసాం, ఆ తర్వాత మనం నిల్చొని చేసేటువంటి ఆసనాలు చేస్తున్నాం. ఆ నిల్చొని చేసేటువంటి ఆసనాలు కొన్ని ఆసనాలు చేసాం. ఇలా మనం సో కుర్చీలో ఇంకా ముందు మనం ఇలా కూర్చొని సో చక్కగా ప్రతి కుర్చీని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పటివరకు చూసిన ఆసనాలే అని అనుకోకూడదు. సో ఏ విధంగా చక్కగా ఇలా పక్కకి తిరిగి ఏ విధంగా చేసేటువంటి జానుశిరాసనం దగ్గర నుండి, ఈ విధంగా కాల్ని లేపి ఈ విధంగా చేసేటువంటి ఆసనాల దగ్గర నుండి సో ఏ విధంగా చక్కగా ఉపయోగిస్తూ ఇవన్నీ ఇంకా మనం ముందు చేయబోతున్నాం. సో ఈ విధంగా మళ్ళీ కాల్ని చక్కగా ఇలా ఉంచి, కుడి కాల్ని ఇలా లోపలికి ఉంచి, ఈ ఎడమ పాదాన్ని పైకి ఇలా ఉంచి, ఎడమ మోకాల్ని కిందికి ఉంచి ఈ విధంగా ఉంచి పట్టుకొని ఈ విధంగా చేస్తూ ఎడమ వైపుకి ఇలా తిరిగి చూడండి, నా కుడి చేతితో ఈ ఎదురుగా ఉండే కుర్చీ ఇలా పట్టుకొని ఇలా పక్కకు తిరిగి ఈ విధంగా చేస్తే ఎంతో తేలిగ్గా కుర్చీలో ఈ ఆసనాలన్నీ కూడా ఇవన్నీ పొట్టను తగ్గించేటువంటి ఆసనాలు. సో ఇలా కుర్చీలో చేసేటువంటి ఆసనాలు ఎన్నో ఆసనాలు ఉంటాయి. సో మనం నిల్చొని చేసేటువంటి ఆసనాల్లో సో ఈ విధంగా చేసేటువంటి ఆసనాలు చేసాం. సో మనం కుర్చీలో నిల్చొని చేసేటువంటి ఆసనాలు సో ఇంకా అందులో ఇంకా ముందుకు వెళ్దాం. సో ఈ పాదాన్ని అటు పెడితే ఏమవుతుంది, మధ్యలో పెడితే ఏమవుతుంది, సో ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఇలా పెడితే ఏమవుతుంది, ఇవన్నీ సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు సరిగ్గా అర్థమవుతే మనం ముందు కుర్చీలో ఎంతో మెలకువతో కూడినటువంటి ఆసనాలు ముందు చేద్దాం మనం. అందుకని ఇప్పటివరకు మనం ఏదైతే ఆసనాలు చేసామో సో ఆ ఆసనాల్లో పర్ఫెక్షన్ రావాలి. వచ్చిన తర్వాత మనం కొత్త విషయాలు మనం నేర్చుకుందాం. సూక్ష్మమైనటువంటి విషయాలు అప్పుడు బోధపడతాయి. ఈ విధంగా చేతుల్ని పైకంటూ నెమ్మదిగా ఇలా పైకని ఇవన్నీ మనం చేసాం. సో ఏ విధంగా చేస్తే ఎంతో మనకి లాభం కలుగుతుంది. నెమ్మదిగా ఇలా పక్క జరిగి మళ్ళీ నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఈ ఆసనాలన్నీ మనం చేసాం. ఇలా ఫ్రీ చేస్తూ చేసాం. సో ఇక్కడ మనం వజ్రాసనమే చేయాలని అంటే వజ్రాసనం 2 రకాలుగా చేయొచ్చు. ఈ విధంగా కుర్చీలో కూర్చొని ఎంతో హాయిగా ఉంటుంది. ఈ విధంగా వజ్రాసనం చాలా తేలిగ్గా ఇలా పట్టుకోవాలి, పాదాలను చక్కగా ఇలా ఆడించాలి. ఈ చీలమండలం చూడండి, నా చీలమండలం ఎక్కడుందో చూడండి. సో ఎంతో హాయిగా ఉంటుంది. ఇలా ముందుకు జరిగి ఎక్కడ హాయిగా ఉంటుందో చూడండి, ఎంతో హాయిగా కూర్చోవచ్చు. ఇంకా 2 కుర్చీలని ఆనిస్తే ఇంకా హాయిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా కూర్చుంటే ఎంతసేపు అయినా ఇది కుర్చీలో వజ్రాసనం చేసేటువంటి విధానం. ఇందులో మనం భుజాలని ఇటు ముందుకి వెనక్కి ఇలా చేస్తూ, ఎందుకని వజ్రాసనం ఇచ్చేస్తాం, ఎందుకు వజ్రాసనం ఇలా వెనక్కి జరిగి సో ఇలా ముందుకి ఇలా ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని తగ్గించేటువంటి ఆసనం. వజ్రాసనం అనేది జీర్ణశక్తిని పెంచేది, పునరుత్పత్తి యొక్క శక్తిని పెంచేది, మీ పొత్తి కడుపులో ఉండేటువంటి గడ్డల్ని కరిగించేది, ఆ తర్వాత దారుఢ్యాన్ని ఇచ్చేది. సో అందుకని శరీరానికి స్థిరత్వాన్ని కలిగించేది, మన యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించేది. సో మనం ఏమంటాం, సో దాన్ని వజ్రాసనం అని అంటాం. సో ఈ వజ్రాసనంలో ఇలా కూర్చొని ఇలా చక్కగా
మీకు నిజంగా వజ్రాసనం ఈ ఈ ఈ విధంగా కుర్చీలో కూర్చున్నంత సుఖం ఇంకా మీకు ఏ విధంగా కూడా రాదు. మీరు నేల మీద ఎన్ని కుషన్లు పెట్టుకోండి, మీరు నేల మీద వజ్రాసనంలో ఎంత నిష్ణాతులైనా చేయటంలో, మీరు ఈవెన్ 30 సంవత్సరాల నుండి నేల మీద మీరు వజ్రాసనం చేస్తున్నా, మీరు ఒకసారి కుర్చీలో మీరు ఇలా కూర్చొని చేశారంటే అప్పుడు మీకు తెలుస్తుంది అసలు వజ్రాసనం ఇంత సుఖంగా ఉంటుందా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది, ఇలా కూర్చొని చేసినప్పుడు. అందుకే చైర్లో చేసేటువంటి యోగా అనేది నిజంగా కూడా సమత్వాన్ని ఇస్తుంది, నిజంగా కూడా స్థిరత్వంగా ఉంటుంది, అందుకే నిజంగా సుఖాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, నిజంగా దుఃఖాన్ని తీసివేస్తుందని అర్థం. అందుకే దీన్ని చికిత్సాక్రమం అని అన్నాం, పరమ సుఖం అని అంటాం. సో ఈ విధంగా పట్టుకొని మీరు సో లావు తగ్గాలి, చేతులు బలంగా ఉండాలి. 1 ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమ సప్తమ. ఏ విధంగా చేస్తూ మళ్ళీ చేతులను కొంచెం అయినా కొంచెం ఉంచి చూడండి, ఇలా పట్టుకొని, సో ఈ కుర్చీని ఇలా పట్టుకొని, ఈ కుర్చీని ఇలా పట్టుకొని లేపండి. చూడండి, ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమం సప్తమ. శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి ఎంత హాయిగా ఉందో చూసారా. కుర్చీలో వేయడం వల్ల అడ్వాంటేజ్, అర్ధ ఉష్ట్రాసనంలో పుట్ట కరుగుతుంది, నడుము బలంగా అవుతుంది, నడుములో ఉండేటువంటి అసమానత్వం పోతుంది, నడుములో ఉండేటువంటి లోడోసిస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెమ్మదిగా ఇలా పట్టుకొని నెమ్మదిగా ఎడమ చేయని ఇలా తీసుకుంటూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమ సప్తమ. నెమ్మదిగా ఇలా కిందకి అంత తేలిగా చేయొచ్చు. మళ్ళీ ఇలా లేపండి, మళ్ళీ ఆసనాన్ని లేపండి, ఇలా ఉండండి. ఏకం ద్వేనం త్రీణం చతురం. చూసారా, నెమ్మదిగా మనం ఉష్ట్రాసనం వేస్తున్నాం. ఫస్ట్ రిక్లైన్డ్ ఉష్ట్రాసన అంటాం. అంటే మీ తొడలు మొండం ఒకే లైన్లో ఇలా ఉండాలి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. ఇలా చేసి నెమ్మదిగా చూడండి, ఇలా చేతుల్ని వెనక్కి నెడుతూ నెమ్మదిగా ఇలా నడుముని చూడండి, ఇలా నెమ్మదిగా ఇలా పట్టుకొని, ఈ చేతుల్ని ఇలా నెమ్మదిగా పట్టుకొని నెమ్మదిగా చూడండి, చేతుల్ని ఇలా పక్కకి తిప్పి నెమ్మదిగా మెడని చేతుల్ని ఇలా పెట్టాము ఇందాక. ఇప్పుడు ఏం చేయాలి, చేతుల్ని ఇలా పెట్టాలి, ఇలా పట్టుకోవాలి. చేతుల్ని పట్టుకునే విధానాన్ని బట్టి మెడ వెనక్కి వెళ్తుంది. మీరు ఇలా పెడితే మెడ వెనక్కి వెళ్ళదు. సో ఈ విధంగా పెట్టాలి. ఎందుకని బైసెప్ అనేది బయటకు ఉండాలి, అవుటర్ ఉండాలి. ఉంటే అప్పుడు అడక్టారన్స్ అనేవి బయటకు ఉండాలి. సో అడక్టార్లో వేస్తే అప్పుడు మెడ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా పట్టుకొని ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమ సప్తమ. నెమ్మదిగా శ్వాసం వదిలేస్తూ చూసారా ఎంత తేలిగ్గా ఉందో చూసారా. చెయ్యి ఇలా పెట్టాలి, అందువల్ల తేలికైంది. మీరు ఇలా పెట్టి మీరు ఇలా చేయబోతే మెడ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చేయిని ఇలా పెట్టండి. అలా కూడా సో మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోండి. ఇలా ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ చక్కగా మీరు ఎలా చేయాలి, వజ్రాసనం అనేది ఎలా చేయాలి. మళ్ళీ కావాలంటే ఈ కుర్చీలో ఇలా వెనక్కి జరిగి అంగుష్ట వజ్రాసనంలోకి వెళ్ళి చూడండి. ఇలా అంగుష్ట వజ్రాసనం అంటే పాదాలపైన, కాళ్ళ ముందు పాదాలపైన కూర్చోవటాన్ని ఏమంటాం, అంగుష్ట వజ్రాసనం. ఇలా వెళ్ళి చూడండి, ఇలా హాయిగా చూడండి, చేతుల్ని నెమ్మదిగా కిందికి తీసుకెళ్ళి ఎలా చేయాలి, ఏది శశాంకాసనం. ఇలా హాయి బ్లడ్ ప్రెషర్ తగ్గించేటువంటి ఆసనం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షఢమ సప్తమ. అలా మళ్ళీ కావాలంటే ఇందులో ఏం చేయాలి, ముందుకెళ్ళాలి. చూడండి, ఇలా ముందుకెళ్ళి ఇలా కూర్చొని
ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షడమం సప్తమ. మళ్ళీ పాదాల పైన ఇలా వస్తూ ఇలా చేస్తూ నెమ్మదిగా ఇలా పైకి చేతుల్ని ఇలా పైకి ఉంచి నెమ్మదిగాను ఆసనాన్ని కొంచెం మళ్ళీ పైకి లేపి ఇలా నడుముని కిందకి చేస్తూ, కావాలంటే కాలు చేతులు ఇలా మంది పైకి ఉంచండి, నెమ్మదిగా ఇలా చేస్తూ చేసేటువంటి అర్ధ శ్వానాసనం చేయాలి. ఇంకొంచెం కూర్చొని ముందుకు జరుపుకోండి కావాలంటే నెమ్మదిగా. సో ఇలా పైకి జరుపుకొని సో నెమ్మదిగా చేసేటువంటి ఇలా ఆసనాన్ని పైకి లేపి చేసేటువంటి ఆసనాన్ని ఏమంటాం? దీన్ని అర్ధ శ్వానాసనం అని అంటాం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా చేతులు ఇలా ఉంచి వెనక్కి రావాలి. చూసారు కదా, మళ్ళీ ఇలా వెనక్కి జరుపుకోండి, మళ్ళీ ఇలా వెళ్ళిపోండి, మళ్ళీ కూర్చోండి. స్థిరం సుఖం ఆసనం సమా స్థిరం సుఖం ఆసనం. ఆ విధంగా ఏం చేసాం, ఉష్ట్రాసనం ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం చేసాం. ఇలా చేసి నెమ్మదిగా చూడండి, ఇలా వెళ్ళి ఇలా కుర్చీని ఎదురుగా ఉంచి మళ్ళీ ఎదురుగా ఉండే ఇలా కుర్చీలోకి వెళ్ళి మళ్ళీ కావాలంటే పాదాలను ఇలా ఉంచి మళ్ళీ వెనక్కి జరిగి కాళ్ళని ఫ్రీ చేస్తూ